కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. 7 5 హస్తగతం చేసుకుంది. స్పష్టమైన ఆధిక్యం లేని నగర పాలికల్ని సైతం కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో సిపిఐతో జతకట్టిన కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ పదవిని చేజెక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ దక్కించుకుంది. పురపాలిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటింది. 7 కార్పొరేషన్లలో 5 హస్తగతం చేసుకుంది. మంచిర్యాల, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లపై పాగా వేసింది. మంచిర్యాల, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ నగరపాలికల్లో స్పష్టమైన మెజారిటీ ఉండగా ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ పీఠాన్ని దక్కించుకుంది. మంచిర్యాల మేయర్గా మధు, డిప్యూటీ మేయర్గా రమ్య ఎన్నికయ్యారు. రామగుండం మేయర్గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్గా ఎల్లయ్యను ఎన్నుకున్నారు. నల్గొండ మేయర్గా బుర్రి చైతన్యను ఎన్నుకోగా డిప్యూటీ మేయర్ పదవి మహ్మద్ అష్రఫ్ అలీని వరించింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్గా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన గుమ్మల మమత ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవిని మారేపల్లి సురేందర్ రెడ్డిని వరించింది. నిజామాబాద్ మేయర్గా ఉమారాణి, డిప్యూటీ మేయర్గా ఎంఐఎం కార్పొరేటర్ సల్మా తహసీన్ ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేషన్ను సిపిఐ కైవసం చేసుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో మేయర్ పదవి సిపిఐకి దక్కగా డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్గా మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్గా లలిత కుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్కంఠంగా రేకెత్తించిన కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకుంది. 66 స్థానాలున్న కార్పొరేషన్లో బీజేపీ 30 డివిజన్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 3 ఇండిపెండెంట్లు, బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో మ్యాజిక్ మార్క్ దాటి కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరవేసింది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నికయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. 7 5 హస్తగతం చేసుకుంది. స్పష్టమైన ఆధిక్యం లేని నగర పాలికల్ని సైతం కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో సిపిఐతో జతకట్టిన కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ పదవిని చేజెక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ దక్కించుకుంది. పురపాలిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటింది. 7 కార్పొరేషన్లలో 5 హస్తగతం చేసుకుంది. మంచిర్యాల, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లపై పాగా వేసింది. మంచిర్యాల, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ నగరపాలికల్లో స్పష్టమైన మెజారిటీ ఉండగా ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ పీఠాన్ని దక్కించుకుంది. మంచిర్యాల మేయర్గా మధు, డిప్యూటీ మేయర్గా రమ్య ఎన్నికయ్యారు. రామగుండం మేయర్గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్గా ఎల్లయ్యను ఎన్నుకున్నారు. నల్గొండ మేయర్గా బుర్రి చైతన్యను ఎన్నుకోగా డిప్యూటీ మేయర్ పదవి మహ్మద్ అష్రఫ్ అలీని వరించింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్గా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన గుమ్మల మమత ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవి మారేపల్లి సురేందర్ రెడ్డిని వరించింది. నిజామాబాద్ మేయర్గా ఉమారాణి, డిప్యూటీ మేయర్గా ఎంఐఎం కార్పొరేటర్ సల్మా తహసీన్ ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేషన్ను సిపిఐ కైవసం చేసుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో మేయర్ పదవి సిపిఐకి దక్కగా డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్గా మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్గా లలిత కుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉత్కంఠ రేకెత్తించిన కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకుంది. 66 స్థానాలున్న కార్పొరేషన్లో బీజేపీ 30 డివిజన్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 3 ఇండిపెండెంట్లు, బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో మ్యాజిక్ మార్క్ దాటి కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరవేసింది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నికయ్యారు.